ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రకాష్ కొలేరి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. కేరళలోని వాయనాడ్ జిల్లాలోని ఆయన నివాసంలో ఫిబ్రవరి 13న శవమై కనిపించారు. అందిన సమాచారం మేరకు డైరెక్టర్ ప్రకాష్ కొలేరి వయనాడ్లోని తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. గత 2 రోజులుగా ఆయన తన ఇంటి పొరుగు వారికి కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన పొరుగింటి వారు ప్రకాష్ ఇంటికి వెళ్లి చూడగా ఇంటి లోపల శవమై కనిపించారు. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. అయితే చనిపోయి 3 రోజులవుతున్నా ఆయన మరణానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇక డైరెక్టర్ ప్రకాష్ కొలేరి మృతి పట్ల మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సినిమాలను తలుచుకుంటూ ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని మాటలను వైరల్ చేస్తున్నారు. ఇక డైరెక్టర్ ప్రకాష్ కొలేరి మిలితాలిల్ కన్నీరుమయ అనే సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత 1993లో ఆయన తెరకెక్కించిన అవన్ అనంత పద్మనాభన్ అనే మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 1999లో రిలీజ్ అయిన వరుణ్ వారధిరికిల్లా సినిమా తర్వాత ఆయన సుదీర్ఘ విరామం తీసుకున్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత పార్ట్ 2 పుస్తకంతో మళ్లీ డైరెక్టర్గా మారారు. ఫిల్మ్ మేకర్గా ఇదే ఆయన చివరి సినిమా కూడా.